అంతే ఆ అంతే చేయించిన కదా. దాంట్లో 50-50 తీసుకోవాలనుకున్నారు. 2 తెలుగుదేశం తీసుకుంది, 2 బీజేపీకి ఇచ్చింది. బీజేపీ 2 బీసీకి ఇస్తే తెలుగుదేశం ఒకటి ఏది బీదమస్తానరావు వరకు బీసీకి కంటిన్యూ చేసింది. సేమ్ ఇచ్చారు. రెండోది బీసీది ఓసీకి ఇచ్చింది. ఎవరిది? మోపిదేవి అవును. వెంకటరెడ్డి. అదే సందర్భంలో ఓసీ సీట్ని బీసీకి ఇచ్చింది ఇప్పుడు బీజేపీ. విజయసాయి రెడ్డిది కదా అది. ఇక్కడ ఇంకోటి మొన్న ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చింది? ఈయనకి ఇచ్చుకొచ్చింది, సోమవీర్రాజుకి, కాపుకి. అవును అవును అవును. అట్లాగే కేంద్ర మంత్రి ఎవరికి ఇచ్చింది? రాజుకి ఇచ్చింది, ఏది శ్రీనివాస్ వర్మ. అంటే కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంది వాళ్ళ దగ్గర. అదే సందర్భంలో అధ్యక్షురాలు ఎవరికి ఇచ్చింది? కమ్మకి ఇచ్చింది. ఇది ఇక్కడ ఈక్వేషన్. అంటే బీజేపీ 2 సీట్లు కూడా తనకెళ్ళి కూడా బీసీలకే ఇవ్వడం ఇక్కడ ఏ 2 బీజేపీ పరంగా చూస్తే రాజ్యసభకు ఇప్పుడు ఈయనకి ఇచ్చింది. అదే వాళ్ళు బీసీ అన్నటువంటి కాన్సెప్ట్ ను ప్రధానంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక రకంగా రెడ్డి సీటు కదా సార్, ఇది విజయసాయి రెడ్డి గారి సీటు. అంటే ఓసీ బీసీ అని ఉండదు, కానీ వీళ్ళు ఇచ్చేది కౌంట్ అవుతుంది, చర్చకు వస్తుంది. బేసిక్ రాజ్యసభ ఉండదు. బీసీది ఒకటి అప్పుడు సానా సతీష్కి వెళ్ళింది కదా. అవును, అదే అంటున్నాను. ఎవరికి వెళ్ళినా అది అక్కడ ఈక్వేషన్ మారింది కదా, సామాజిక వర్గం. అదే నేను చెప్తాను, బీసీ సీట్లు ఓసీకి